భగవంతుడు అంటే ఏంటో చెప్తా నీకు. భగవద్గీత, భాగవతం, రామాయణం, కృష్ణం వందే జగద్గురు. మరి భగవానుడు కృష్ణ పరమాత్ముడు, స్వయం భగవాన్ కృష్ణస్తు. కృష్ణ పరమాత్ముడు గోలోకంలో ఉంటాడు, రాధాకృష్ణుల ఎప్పుడు గోలోకం. అయితే కృష్ణ పరమాత్మలో నుంచే విష్ణు వస్తాడు. ఆ విష్ణువులో నుంచే ఈ గోళాలన్నీ బయటకు వస్తాయి. రోమాలలో నుంచి అనేక విశ్వాలు ఉన్నాయి, కొన్ని కోట్ల విశ్వాలు. ధూళికణాలు లెక్క పెట్టచ్చు కానీ విశ్వాలు లెక్క పెట్టలేము. ఒక్కొక్క మన 14 లోకాలకి ఒక విష్ణువు ఉంటాడు, ఒక దుర్గా ఉంటుంది, ఒక ఈశ్వరుడు ఉంటాడు, ఒక వినాయకుడు ఉంటాడు, ఒక ఇంద్రుడు ఉంటాడు. 14 లోకాలు. ఇటువంటి కొన్ని కోట్ల లోకాలు ఉన్నాయి. కోట్ల మంది ఉన్నారు. వీటన్నిటికి పైన గోలోక బృందావనం ఉంది. ఆయనే రాముడిగా వస్తాడు. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ బలరామ బుద్ధ కల్కి నారద ఎన్ని ధన్వంతరి పృథు చక్రవర్తి దత్తాత్రేయ 24 అవతారాలు, 22 అవతారాలు ఇలా ఉంటాయి ఆయన ఈ గోళంలోని. ఇంకెన్ని గోళాలు ఉన్నాయో చూసుకో. స్వయం భగవానుడు కృష్ణం వందే జగద్గురు.